వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మన వీడియోలో 400 SFTలో ఒక మంచి హౌస్ ప్లాన్ అయితే మనం చూడబోతున్నాం. సో ఈ వీడియోలో మనము హౌస్ ప్లాన్తో పాటు ప్రజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఈ హౌస్ ప్లాన్కి మనము ఫీల్డ్ లెవెల్లో కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, సిమెంటు అదేవిధంగా ఐరన్ కొన్ని మెటీరియల్స్ ఎంత అవసరం అవుతాయి, ఎంత కాస్ట్ ఉంది ప్రజెంట్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మనం వీడియోలో ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడండి. ఇప్పుడు మనము ఈ 400 SFTకి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం డ్రా చేసే ప్లాన్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. సో దీని సైజ్ వచ్చేసి మనకి 28 feet బై 17 feet ఉన్నటువంటి హౌస్ ప్లాన్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో మనకి ఇదేంటంటే సింగిల్ బెడ్రూమ్ ప్లాను. సో ఈ హౌస్ ప్లాన్లో మనము ఇప్పుడు డిజైన్ చేసేది వచ్చేసి బెడ్రూము, హాలు, కిచెన్, టాయిలెట్. ఇవి మినిమం రిక్వైర్మెంట్ కాబట్టి మనం ఈ మినిమం రిక్వైర్మెంట్స్తో మనం ప్లాన్ అయితే డ్రా చేయబోతున్నాం. సో మనకి బెడ్రూమ్ అనేది ఏ డైరెక్షన్లో ఉండాలి, నైరుతి డైరెక్షన్లో ఉండాలి. తర్వాత కిచెన్ అనేది ఆగ్నేయంలో ఉండాలి యాజ్ పర్ వాస్తు మనం ఫాలో అయితే. టాయిలెట్ అనేది ఆగ్నేయంలో ఉండొచ్చు, వాయువ్యంలో ఉండొచ్చు. సో మనం ఈ వెస్ట్ ఫేసింగ్కి మనకి ఎలా అనుకూలమైతే ఆ విధంగా మనం ఇప్పుడు డ్రా చేద్దాం. సో ఇది వచ్చేసి ఇది మనకి హాల్. సో సైజ్ వచ్చేసి 11 feet బై 14 feet. తర్వాత మనకి బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11 feet 9 inches బై 9 feet. తర్వాత ఇక్కడ మనకి కిచెన్, తర్వాత ఇక్కడ టాయిలెట్. అంటే మనము ఇక్కడ కిచెన్లో నుంచి టాయిలెట్కి యూజ్ చేసుకోవచ్చు, లేదు మీకు వద్దనుకుంటే ఇక్కడ క్లోజ్ చేసుకొని బెడ్రూమ్లోంచి అటాచ్డ్ అయినా పెట్టుకోవచ్చు. సో మీ కంఫర్ట్ ఎలా ఉంటే ఆ విధంగా పెట్టుకోండి. ఇక్కడ మనము కిచెన్ వచ్చేసరికి 6 feet 10 inches బై 6 feet అనేది పెట్టుకుంటున్నాం. అదేవిధంగా టాయిలెట్ వచ్చేసి 4 feet 6 inches బై 6 feet. ఓకేనా. ఇప్పుడు మనము ఈ డోర్లు, విండోస్ చూస్తే ఇది మనకి వెస్ట్ సైడ్, ఇది వచ్చేసి ఈస్ట్. అయితే ఇది మనకి మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ అనేది ఇక్కడ, ఇది మెయిన్ డోర్. తర్వాత మనం ఎంటర్ అవుతాము. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి బెడ్రూమ్లోకి ఉన్నటువంటి డోర్. తర్వాత ఈ బెడ్రూమ్లో మనకి విండోస్ వచ్చేసరికి మన వెస్ట్ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. మీకు కావాలనుకుంటే ఇక్కడ డోర్కి ఎదురుగా కూడా విండో పెట్టుకోవచ్చు. తర్వాత ఈ మెయిన్ డోర్కి ఎదురుగా ఈస్ట్ సైడు ఒక ఎగ్జిట్ డోరు. సో ఇక్కడ మనకి కిచెన్ ఎంట్రన్స్కి ఓపెన్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డోర్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత దీనికి ఎదురుగా ఇంకొక డోరు. తర్వాత ఇక్కడ కిచెన్లో ఒక విండో, టాయిలెట్కి ఒక విండో. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకేంటంటే ఇది 28 feet ఉండే సైడు. తర్వాత ఇది వచ్చేసి 17 feet. అయితే దీనికి స్టేర్ కేస్ కావాలంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సింగిల్ రో స్టేర్ కేసు. ఓకేనా. ఇది అప్ సైడ్. అయితే ఇప్పుడు మనకి ఏదైతే మనము 28 feet బై 17 feet చూసామో, ఇది 400 SFT. 28 feet బై 17 feet మనకు ఒక SFTకి, ఒక స్క్వేర్ ఫీట్కి మనకి 1600 రూపాయలు ఉంది. అయితే మనం ఒక యూనిట్కి అనుకుంటే 1,60,000 రూపాయలు. సో ఇది ఒక యూనిట్కి తీసుకుందాం, యూనిట్కి అనమాట.
ఇప్పుడు మనకి ఈ 28 ఫీట్ బై 17 ఫీట్ ఎన్ని యూనిట్స్ వచ్చిందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని యూనిట్స్ వస్తుందో ఇంటూ 1,60,000 రూపాయలు. ఇప్పుడు మనకి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 7,60,000 రూపాయలు అనేది వచ్చింది. సో ఇదేంటంటే మనకి బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కట్టడానికి, తర్వాత పెయింటింగ్స్ మొత్తానికి కలిపి అనమాట. అయితే ఇప్పుడు మనం ఒక మీడియం రేంజ్లో కట్టుకోవాలనుకోండి, అప్రాక్సిమేట్గా 6 లక్షల రూపాయలతో అయితే ఈ ప్లాన్ని యూజ్ చేసుకొని మనం హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదు కొంచెం లో రేంజ్ అనుకోండి, మనకి 4,50,000లో ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము యూజ్ చేసే బడ్జెట్ని బట్టి మన కాస్ట్ అనేది పెరిగిపోతుంది. మన రిక్వైర్మెంట్స్ హెవీగా ఉన్నాయనుకోండి, అమౌంట్ అనేది 7,60,000 కాస్త 8 అవ్వచ్చు, 9, 10 కూడా అవ్వచ్చు. సో ఇదేంటంటే ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ అనమాట. కాబట్టి ఇదే విధంగా ఉంటుందని కాదు, జస్ట్ మనకి ఐడియా కోసం. తర్వాత ఏదైతే ఇది స్ట్రక్చర్ ఉందో దీనికి మొత్తం సిమెంట్ ఎంత అవసరం అవుతుందంటే అప్రాక్సిమేట్గా మనకి 200 బ్యాగ్స్ సిమెంట్ అవసరం అవుతుంది. తర్వాత మనము పిల్లర్స్ వేస్తే ఐరన్ అనేది ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా పిల్లర్ లేకుండా అయితే ఒక రకంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పిల్లర్స్ కానీ యూజ్ చేసామనుకోండి 1.5 టన్ను ఐరన్ అనేది కావాలి. పిల్లర్ లేకుండా కానీ అనుకోండి, వితౌట్ పిల్లర్స్ అనమాట, ఓకే, 1 టన్ అనేది మనకి అవసరం అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఈ హౌస్ ప్లానింగ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యొక్క ప్లాను, అదేవిధంగా ఎంత కాస్ట్ అవుతుంది, తర్వాత మెటీరియల్ అమౌంట్ ఎంత ఉంటుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి హౌస్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.